అరచేతి సైజు ఉన్నటువంటి రాయి ఒకళ్ళకి తగిలి రెండు వాళ్ళకి తగిలి అట్టించట్టు అదే ఎగిరి వెళ్ళిపోయిందంట. ఇవాళ కామెడీ షో చూసిన తర్వాత ఇవాళ ప్రజలు మామూలుగా నవ్వుకోలేదు. అది చాలదన్నట్టు మళ్ళీ నిన్న బలహీన వర్గాలకు చెందినటువంటి వారు అరెస్టు. మొన్న సిపి గారు మీరేం చెప్తా ఉన్నారండి? ఎంతమంది బందోబస్తు అని చెప్పారు మీరు? 1480 మంది ఆ రోజున ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీలో ఉన్నారంట. 1480 మంది, 880 మంది స్టేట్ బందోబస్తు, 200 మంది ట్రాఫిక్, 400 మంది 40 రోప్ పార్టీలు. ఇవి చాలదన్నట్టు 4 ప్లటూన్లు ఏపీఎస్పీ బెటాలియన్లు, యాంటీ సబటేజ్ పార్టీలు, ఆక్టోపస్, సీఎం సెక్యూరిటీ, ఇంతమంది 1480 మంది బందోబస్తులో ఉంటే ఇది ఏ రకంగా సాధ్యం అండి? ఇవాళ 10 మంది ఒడ్డర కుర్రాళ్ళని బలహీన వర్గాలకు చెందినటువంటి వారిని మీరు అరెస్ట్ చేశారు. 1480 మంది బందోబస్తులో మళ్ళీ బస్సు వెనక మళ్ళీ ఈయన కూడా నడుస్తూ ఉన్నాడంట. సిపి గారు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు అందరూ ఫాలో అవుతూ ఉన్నారంట. నిజంగా అంతమంది సెక్యూరిటీలు ఉంటే ఏ రకంగా సాధ్యపడుతుందండి? దానికి ముందు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆ రోజున ఏమన్నారు? సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ, చీకటి పడింది, నేను ర్యాంప్ మీదకి రాలేకపోతా ఉన్నానని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు. చీకటి అయిపోయింది కాబట్టి ర్యాంప్ పైకి వద్దు అని సెక్యూరిటీ వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. కాబట్టి ర్యాంప్ పైకి రాలేకపోయినందుకు చీకటి అయిపోయింది, ర్యాంప్ పైకి రావద్దు అని చెప్పి సెక్యూరిటీ వాళ్ళు చెప్తా ఉన్నారంట ముఖ్యమంత్రి గారికి. ఆయన సభలో చీకటి పడితే కనీసం ర్యాంప్ పైకి రావటానికి కూడా అనుమతించినటువంటి సెక్యూరిటీ వాళ్ళు చీకట్లో బస్సు పైన ఎలా నుంచోబెట్టారండి ముఖ్యమంత్రి గారిని? ఇది డ్రామా కాక మరేంటి? కాబట్టి ఈ విధంగా స్పష్టంగా అర్థమవుతోంది. అంతేకాకుండా మొన్ననే ఒక పత్రికా ప్రకటన పోలీసు వారి వైపు నుంచి, ఈ దాడి వెనక ఉన్నటువంటి వారి సమాచారం అందిస్తే 2 లక్షల రూపాయల బహుమానం అంట. ఏది సిపి గారి ప్రెస్ మీట్ జరిగిన రోజున. ఇవాళ మాకేమనిపిస్తూ ఉందంటే, ఇవాళ బహుమానం ఏదో కొంతమంది 2 లక్షలు ఏముందిలేండి, ఇంకా దాని పక్కన ఒక 4-5 సున్నాలు చుట్టి అటువంటి బహుమానం ఏదో పోలీసు ఉన్నతాధికారులే అందుకొని కొంతమంది జేపీఎస్ జగన్ పర్సనల్ సర్వీస్ చేస్తున్నటువంటి ఉన్నతాధికారులే ఆ బహుమానం అందుకుని ఇవాళ బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డల్ని బలి చేస్తున్నారేమో అని మాకు అనుమానం కలుగుతూ ఉంది. అది నిజమని అనుకోలేమో మరి. ఇవాళ అడుగుతూ ఉన్నాం, ఈ జగన్ పర్సనల్ సర్వీస్ చేసేటటువంటి అధికారుల్ని పత్రికాముఖంగా మేము బహుమతి ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి మీరే ఆ బహుమానం ఏమన్నా అందుకున్నారా? తాడేపల్లి కొంప నుండి